అధికారంలోకి రాకముందేమో హామీల భరోసాలు చాలా ఇచ్చిండ్రు బీసీ నాయకులను ఉద్దేశించి, బీసీ బిడ్డలను ఉద్దేశించి. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడం, సో ఇప్పుడేమో చట్టం చేయడం సాధ్యం కాదు అనేసి అంటున్నారు. సో పార్టీ పరంగా మాత్రమే మేము రిజర్వేషన్ కల్పించే అవకాశాలు ఉన్నాయన్నా, ఒక పార్టీ పరంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పరంగా మాత్రమే సీట్లు ఇస్తే మరి మిగతా పార్టీలు పార్టీ పరంగా ఇస్తనేది తెలివిలేని ముచ్చట. పార్టీ పరంగా ఇస్తాము అనేది నిజంగా రాజకీయంగా కనీసం వార్డు మెంబర్ కూడా మాట్లాడినటువంటి విషయ పరిజ్ఞానం లేని మాట అలా. పార్టీ పరంగా ఇచ్చేది ఏంది? అసలు నువ్వు పార్టీ పరంగా 42% ఇవ్వకున్నా కూడా క్షేత్రస్థాయిలో బీసీలు తమకు తాముగా గ్రామీణ ప్రాంతాల్లో 60% గెలుస్తారు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా 60% గెలుస్తారు లోకల్ బాడీ ఎన్నికల్లో. కానీ పార్టీ పరంగా ఒక దగ్గర నువ్వు ఒక బీసీకి ఇచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా బీసీలకి ఇస్తారని నమ్మకమేంది? ఇప్పుడు పోటీ అనేది ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరగాలి. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇద్దరు సమానుల మధ్యన పోటీ? రిజర్వేషన్ ఉంటే ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరుగుతుంది. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకో, ఎమ్మెల్యేలు ఇద్దరు ఎస్సీలే నిలబడతారు, గెలిస్తే ఒక ఎస్సీ గెలుస్తాడు. ఈ బీసీలలో కూడా స్థానిక సంస్థల్లో కూడా ఒక జెడ్పీడీసీగా నిలబడితే, ఉదాహరణకు ఒక ఇబ్రహీంపట్నం జెడ్పీడీసీగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఒక ఓసీకి ఇస్తుంది, డబ్బులు ఉన్నటువంటి ఒక ఓసీ అగ్రవర్ణాలకు ఇస్తుంది. అప్పుడు ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరుగుతుందా? జరగదు. ఎప్పుడైతే డబ్బు ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తే గెలుస్తారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల యొక్క లక్ష్యం ఏంది? ఒకటి, ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. 2, సమానుల మధ్యన పోటీ జరిగి ఒక సామాన్యుడు చట్టసభల్లోకి అడుగు పెట్టాలనేది రిజర్వేషన్ లక్ష్యం. ఇది ఆలోచించకుండా అసెంబ్లీ సమావేశం పెట్టి గాంధీభవన్లో ప్రకటించాల్సినటువంటి 42% టికెట్లని అసెంబ్లీలో ప్రకటిస్తున్నాడు. అసెంబ్లీ ఏమన్నా గాంధీభవన్ అనుకుంటారా? నీకు 42% టికెట్లు అంటే గాంధీభవన్లో ప్రకటించాలి. తర్వాత 42% టికెట్ ప్రకటిస్తాను మళ్ళీ ఎందుకు మళ్ళీ చట్టం చేయాలంటున్నారు? అంటే రోజుకొక మాట, పూటకొక నిర్ణయం తీసుకుని గందరగోళమైన పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడేటువంటి మాటలు మనకు స్పష్టంగా కనపడుతుంది.